హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అసలు ఆ రౌండ్స్లో ఏమేమి అడుగుతారు, అసలు ఏంటి అనేది ఈరోజు మనమైతే చూసేద్దాం. సో అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే కాగ్నిజెంట్ జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్, రైట్? సో మనందరికీ తెలుసు, ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అండ్ ఇవన్నీ అప్రోచ్ అవ్వాలంటే మనం యాటిట్యూడ్ వాట్ ఎవర్ తర్వాత రౌండ్స్ ఉన్నాయో వాటన్నిటిని అప్రోచ్ అవ్వాలంటే మనమైతే బేసిక్గా జాబ్కి అప్లై అనేది చేయాలి కదా. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆన్లైన్ స్క్రీనింగ్ అనేది చేస్తారు. ఆ స్క్రీనింగ్లో మనం మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిందా, లేకపోతే మనం అప్రోచ్ అవ్వాలా లేదా అనేసి డిసైడ్ చేస్తారు. సో అవన్నీ అవ్వాలంటే మన రెజ్యూమే బాగుండాలి, రైట్? మనకంటే ముందు మన రెజ్యూమేనే మన గురించి వాళ్ళ ముందు మాట్లాడుతుంది, రైట్? సో మన రెజ్యూమే అనేది ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇన్ కేస్ మన రెజ్యూమే ఎవ్రీథింగ్ ఓకే అనిపిస్తే తరువాత రౌండ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ అని సంథింగ్ మెయిల్ పంపిస్తారు మనకి. తరువాత ఇది రౌండ్స్ వచ్చేసి ఫస్ట్ అసెస్మెంట్ అనేది ఉంటుందని మనందరికీ తెలుసు. యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ రౌండ్ అనేది బేసిక్గా మన స్కిల్ని టెస్ట్ చేయడానికి పెడుతూ ఉంటారు మ్యాండటరీగా, రైట్? మళ్ళీ ఈ యాప్టిట్యూడ్ అన్నీ కూడా ఏదో జాబ్ వచ్చాక ఈ ఫార్ములాస్ లేకపోతే ఈ సర్టైన్ ఏమైతే ఉన్నాయో టాపిక్స్ అవన్నీ మళ్ళీ అక్కడ అవసరం ఉంటాయా అంటే నో. కాకపోతే జస్ట్ ఇచ్చిన టైంలో వీళ్ళు ఎంతైతే లాజికల్గా థింక్ చేస్తున్నారు, అసలు వీళ్ళ క్రియేటివిటీ లెవెల్ ఎంత ఉంది, వీళ్ళకి టాలెంట్ ఎంత ఉంది, జస్ట్ దానికోసం వీళ్ళు ఇలా యాప్టిట్యూడ్ రౌండ్ అనేది ఉంటుంది. ఈ యాప్టిట్యూడ్ రౌండ్లో అయితే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఈజీగా మీరు మ్యాథ్ అనేసి అనుకోవచ్చు. మ్యాథ్కి సంబంధించినవే ఉంటాయి అన్నీ. అర్థమెటిక్, ఆల్జిబ్రా, ఇంకా రేషియో, ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజెస్, ఎవ్రీథింగ్ కూడా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ని, అలా ఉంటుంది. తర్వాత లాజికల్ రీజనింగ్లో అయితే పజిల్స్ ఉంటాయి. అంటే దీనికి పేరులోనే అర్థమవుతుంది, సంథింగ్ మనం లాజికల్గా థింక్ చేస్తే దాన్ని క్లియర్ చేయొచ్చు ఆ క్వశ్చన్స్ని, రైట్? అలా పజిల్స్ ఉంటాయి, లాజికల్ సీక్వెన్సెస్ టాపిక్స్ అనేవి ఉంటాయి, ఇంకా పజిల్ రికగ్నైజేషన్స్, ఎవ్రీథింగ్ కూడా ఇలా బ్లడ్ రిలేషన్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట దీంట్లో బేసిక్గా. తర్వాత వర్బల్ అబిలిటీ, ఇది థర్డ్ టాపిక్. దీంట్లో అయితే మనకి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినవి ఉంటుంది. బేసిక్గా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కూడా ఇలా ఇంగ్లీష్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. తర్వాత మోస్ట్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉండొచ్చు. ఈ టాపిక్లో టేబుల్స్, చార్ట్స్ అండ్ డేటా అనలైసిస్ పైన వర్క్ అవుతుంది. గ్రాఫ్స్ ఇలా ఉంటాయన్నమాట. జస్ట్ డేటా అనలైజ్ చేస్తాము, దట్స్ ఇట్ అండి. సో ఇవన్నీ కూడా మనకి యాప్టిట్యూడ్ రౌండ్లో ఉంటాయి ఆబ్వియస్గా. తర్వాత మనకి ఇదో ఇన్ కేస్ క్వాలిఫై అవుతే నెక్స్ట్ ఏంటి అంటే టెక్నికల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. దీంట్లో మనందరికీ తెలుసు, ఏదైనా ఒక కోడింగ్వి వస్తాయన్నమాట. దీంట్లో మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఏదైతే వచ్చో దానిపైన కోడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్లో అయితే ఆప్షన్స్లో ఉంటుంది. తర్వాత మీరే కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి క్వశ్చన్ని అర్థం చేసుకొని. అలా క్వశ్చన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా రావాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ మనకు చాలా వచ్చి ఉండాలి ఈ రౌండ్ కోసం, రైట్? ఇక్కడ నేను చెప్పినట్టు విధంగా 90 minutes to 120 minutes డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ తర్వాత అయితే కనుక మనకైతే ఆప్షనల్ ఇది మన రోల్కి అప్లై చేసిన దాన్ని బట్టి టెక్నికల్ డిస్కషన్ కూడా జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తారంటే ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ గురించి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి, లేకపోతే మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెనేషన్స్, దాన్ని డిస్కస్ చేయడం, జస్ట్ టెక్నికల్ రౌండ్కి సంబంధించిన కోడింగ్స్ ఏదన్నా అలాంటివి ఇక్కడ డిస్కషన్లో ఉంటాయి. తరువాత ఇది ఆప్షన్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, రోల్ని బట్టి అనమాట, బట్ చెప్తున్నాను. తర్వాత హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో బేసిక్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ వి హైర్ యూ, వాట్ ఆర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ఏ కంపెనీ అయితే వెళ్తున్నామో ఈ కంపెనీ ఎందుకు, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి,
వాట్ ఆర్ యూ ఫ్లెక్సిబుల్, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మనం అవన్నీ చూసాం మన ఛానల్లోనే. అండ్ వాటికి ఆన్సర్స్ కూడా నేను క్లియర్గా చెప్పాను, ఎలా చెప్పాలి అనేసి, అండ్ ఎలా చెప్పకూడదు కూడా నేను చెప్పాను, రైట్. ఒకసారి అయితే చెక్ చేసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారు. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం నేను జస్ట్ కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. డిస్క్రిప్షన్లో మొత్తం సబ్జెక్ట్కి అంటే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. అండ్ నచ్చితే వెంటనే జాయిన్ అనేది అయిపోండి. డెమో కూడా పంపడం జరుగుతుంది. సో లైక్ దట్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video, and please do subscribe to our channel Python Life and stay tuned for further videos. Thank you.